నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సీతాదేవి ఇద్దరిని సమానంగా చూసింది. ఏంటో చూద్దాం. శ్రీరామాయణంలో సీతాదేవి చేసిన ఒక ముఖ్యమైన పని ఏమిటో చూద్దాం. మహాలక్ష్మి మన దోషాలను సహించి, భగవంతుడి కోపాన్ని తగ్గించి, మనల్ని ఆయనతో చేరుస్తుంది అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. దానిని పురుషకారం చేయడం అంటారు. ఒకవైపు మనల్ని మారుస్తుంది. అదే సమయంలో రెండో వైపు ఆయన్ని కూడా మారుస్తుంది. అంటే భగవంతుడిని కూడా మారుస్తుంది. జీవులను సరిదిద్దేటప్పుడు మన, పర అనే భేదం చూడకుండా అందరినీ సరిదిద్దుతుంది. ఉపదేశం చేసి సరిదిద్దుతుంది. లేదా తన కరుణతో అయినా సరిదిద్దుతుంది. ఇప్పుడు రామాయణంలో ఇద్దరి గురించి చూద్దాం. ఒకరు రావణుడు, రెండవ వారు విభీషణుడు. ఇద్దరు అన్నదమ్ములు. మనం విభీషణ్ణి చాలా పొగుడుతాం. విభీషణ ఆళ్వార్ అని గౌరవంగా పిలుచుకుంటాం కూడా. కానీ రావణుడు దుర్మార్గుడు, అమ్మవారి పట్ల అపచారం చేసినవాడు. వాడు చనిపోయాడు. విభీషణుడు మంచి జీవితాన్ని పొంది రాజ్యాన్ని ఏలాడు అని చెప్పుకుంటాం. కానీ సీతమ్మ వీళ్ళిద్దరినీ సరిదిద్దడానికి ప్రయత్నం సమానంగా చేసింది. ఇద్దరి మీద సీతమ్మకు కరుణ ఉంది. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. రావణుడు సీతమ్మను చెరలో పెట్టాడు. కానీ విభీషణుడు ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయినా ఆయన భార్య, కూతురు సీతతోనే ఉన్నారు. ముఖ్యంగా విభీషణుడికి సంబంధించిన ముగ్గురు రాక్షస స్త్రీలు ప్రధానంగా కనపడతారు. వాళ్ళు అనల, సారమ్మ, త్రిజట. ఈ ముగ్గురు సీతకు చాలా సహాయం చేశారు. వాళ్ళ ద్వారానే సీత తన కరుణను కురిపించి విభీషణుడిని సరిచేసింది. రావణుడు భీషణుడి మీద కోపంతో తిట్టి, కులానికి ముసలం వంటి వాడివని కాలుతో తన్ని అంతఃపురం నుంచి బయటికి పంపేశాడు. కులానికి చెడ్డ పేరు తెస్తున్నావు, ఇంకా లంకలో ఉండొద్దు, వెళ్ళిపో అని పంపించేశాడు. అప్పుడు విభీషణుడికి ఏ గతి లేని పరిస్థితి, నిర్గతిగా నిలబడ్డాడు. ఎటు పోవడానికి చోటు లేని పరిస్థితి, నిలవ నీడ లేకుండా పోయింది. ఎవరైతే లోకంలో బలవంతుడినని చాలా గర్వంతో ఉంటారో, బలగం ఉందని గర్వంగా ఉంటారో, నన్ను ఓడించగల వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటారో, వాళ్లకు అమ్మవారు ఆ శక్తిని, బలాన్ని పోగొట్టి అసక్తుడిగా నిలబెడుతుంది. గతి లేని స్థితికి తీసుకొచ్చి నిలబెడుతుంది. ఈ పరిస్థితిని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విభీషణుడు అప్పటిదాకా తనకు అన్న అండ ఉంది, రాజ్యం ఉంది, తన మనుషులున్నారు అని విశ్వసించాడు. హఠాత్తుగా అన్నీ పోగొట్టుకొని దిక్కులేని వాడయ్యాడు. అది సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. రావణుడు తరిమి కొట్టినప్పుడు నేను ఇంకెక్కడికి వెళ్ళను అన్నా, నీతోనే ఉంటాను అని అనొచ్చు. కానీ విభీషణుడు అలా చేయలేదు. ఇక ముందు వీడితో ఉండకూడదు, రాముడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. రాముడు తనను స్వీకరిస్తాడా లేదా అని కూడా ఆలోచించలేదు. నలుగురు మిత్రులతో కలిసి బయలుదేరాడు. మరి ఇందులో సీత చేసిందేమిటి అంటే, తన కరుణతో ఒక దిక్కు తోచని పరిస్థితికి అతన్ని తీసుకొచ్చి నిలబెట్టింది. అలాంటప్పుడే శరణాగతి చేయడానికి సిద్ధపడతారు. అంటే విభీషణుడు శరణాగతి చేయడానికి సీత తోడ్పడింది, పరోక్షంగా తోడ్పడింది. అంటే మనలో ఉండే గర్వం, శక్తి, బలగం ఇవన్నీ తొలగిపోయినప్పుడు శరణాగతి చేయడానికి సిద్ధపడతాం. అవన్నీ పోగొట్టినప్పుడే ఒక్కసారిగా దిక్కు తోచని పరిస్థితి ఏర్పడి భగవంతుడే దిక్కు అని తెలుసుకొని ఆయనను శరణాగతి చేస్తాం. విభీషణుడు అలాంటి స్థితికి చేరినప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. రాముడిని శరణాగతి చేశాడు. రావణుడికి ప్రత్యక్షంగా సీత చాలాసార్లు ఉపదేశించింది. కానీ వాడు దాన్ని వినిపించుకోలేదు. ఆఖరికి యుద్ధం మొదలైంది. అప్పుడు సీత యొక్క కరుణ వల్ల ఒకరోజు యుద్ధంలో రావణుడు
రథం పోగొట్టుకున్నాడు. రావణుడి రథం విరిగిపోయింది. రథ సారథి చనిపోయాడు. దానికి పూంచిన గుర్రాలు పోయినాయి. ఆయుధం విరిగిపోయింది. ఏది లేకుండా ఒంటరిగా నిలబడ్డాడు. అప్పుడు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా దిక్కుతోచక నిలబడ్డప్పుడు ఏం చేయాలో తోచలేదు. అప్పుడైనా కనీసం రాముడిని శరణాగతి చేయాల్సింది. అప్పటికీ రాముడు ఇవాళ వెళ్ళి రేపు రా అన్నాడు. ఆ క్షణాన రామా నువ్వే గతి అని ఆయన కాళ్ళ మీద పడి ఉండొచ్చు. విభీషణుడికి ఇలాంటి పరిస్థితి కల్పించినప్పుడు వెంటనే రాముణ్ణి ఆశ్రయించాడు. కానీ రావణుడు ఆ పని చేయలేదు. అది వాళ్ళ జీవ స్వాతంత్రం. విభీషణుడు తన బుద్ధిని ఉపయోగించి శరణాగతి చేశాడు. రావణుడు ఆ పరిస్థితిలో కూడా అనమేయం అని తన స్వస్వాతంత్రంతో అహంకారంతో రాముడిని ఆశ్రయించకూడదు అని నిర్ణయించుకున్నాడు. అంటే సీత ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి కల్పించింది. ఒకరు తెలివిగా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇంకొకరు అలా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ స్థితికి తీసుకురావడం వరకే అమ్మ బాధ్యత. నిర్ణయం తీసుకోవడం వాళ్ళ జీవ స్వాతంత్రం మీద ఆధారపడి ఉంది. అలాగే మన జీవితంలో కూడా భగవంతుడు అమ్మవారు మనకు సందర్భాలను ఇస్తారు, కల్పిస్తారు. నిర్ణయం తీసుకునే అవకాశం దొరుకుతుంది. మనం రోజువారీ జీవితంలో పడి దొరుకుతూ ఉంటాం. దాని నుంచి బయటపడి మంచి మార్గం ఎంచుకొని భగవంతుడిని ఆశ్రయించడానికి అవకాశం దొరుకుతుంది. ఒకసారి వదిలేస్తే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అవకాశం వస్తుంది. అప్పుడు కూడా వదిలేస్తే మళ్ళీ వస్తుంది. ఇలా ఈ జీవితం అంతా వదిలేసుకున్న తర్వాత జీవితంలో అవకాశం వస్తుంది. అలా భగవంతుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకొని సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకొని భగవంతుడిని ఆశ్రయించాలి. ఇలాగే ఎంతకాలం జీవిస్తాం, దీని నుంచి బయటపడాలి అనే ఆలోచన మనకు రావాలి. దానికి మహాలక్ష్మి తోడుగా ఉండి కరుణతో మనం అలాంటి నిర్ణయం తీసుకోవడానికి పరిస్థితులను కల్పిస్తుంది. సీత విభీషణుడికి అలాంటి పరిస్థితి కల్పించింది, రావణుడికి కూడా కల్పించింది. విభీషణుడిలాగా మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, రావణుడిలాగా వదులుకోకూడదు. ఇదే ఆ ఇద్దరికి ఉన్న పోలిక. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.